బ్రేకింగ్ న్యూస్. వరుస ఘటనలతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే ఈ క్రమంలో వైసీపీ పార్టీ బలపడుతుంది అని విశ్లేషకులు చెబుతా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ పార్టీ బలం చేకూరడానికి టీడీపీ కార్యకర్తలే కారణమని అంటా ఉన్నారు. అయితే మనం ఇటీవల చూసాము వరుస ఘటనలు, అంటే మాజీ మంత్రులు అయిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులైన అంబటి రాంబాబు పైన, అలాగే జోగి రమేష్ పైన దాడులు జరిగిన విషయం తెలిసిందే. వారి ఇంటిపైన దాడులు జరిగాయి, వారిపైన నేరుగా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసి వారి కారును, అలాగే వారి ఆవరణంలో ఉన్న ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేశారు. ఇక జోగి రమేష్ కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటిపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేసి అక్కడ పెట్రో బాంబులను కూడా విసిరేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ ఘటనలో మొత్తం 60 మంది వరకు అనుమానించారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది పైన కేసులు కట్టారు. కానీ స్టేషన్ బెయిల్ను ఇచ్చి అక్కడి నుంచి, అంటే స్టేషన్ నుంచి బయటకే రిలీజ్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ మొత్తం వెనకాల, అంటే ఈ ఉదాంతం వెనకాల ఖచ్చితంగా టీడీపీ అధ్యక్షుడు, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి హస్తం ఉన్నదని చెప్పేసి ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల అంబటి రాంబాబు గారి ఇంటికి, అంటే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సైతం అక్కడికి వెళ్ళి వారితో ముచ్చటించారు, వారిలో ధైర్యం నింపారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు, అక్కడున్న వైఎస్ఆర్సీపీ అభిమానులకు కూడా ఆయన ధైర్యం నింపారు, ప్రోత్సాహాన్ని అందించారు. రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి వారికి నమ్మకంగా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడుతుంది, దానికి కారణం టీడీపీ కార్యకర్తలే, టీడీపీ శ్రేణులే అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైనా ఒకటి తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి. ఇన్ని రోజులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం పైన వారు పోరాటం చేస్తూ ఉన్నారు. అది కంప్లీట్గా పొలిటికల్గా కాకపోయినా అది స్టాటిస్టికల్గా అది కాస్త, అంటే మాస్ పీపుల్స్ నుంచి కాస్త బయట ఉన్నప్పటికీ దానికి పెద్ద ఎత్తునే ఆదరణ లభించింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం దానికి ఇంకా ఆదరణ రాలేదని చెప్పవచ్చు. కానీ ఇలాంటి దాడుల నేపథ్యం మాత్రం అందుకు అతీతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మాస్ పీపుల్స్ని ఎక్కువగా కదిపిస్తుంది, ఎక్కువగా కదిలిస్తుంది. కాబట్టి ఇలాంటి ఘటనల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వారిని పరామర్శ పేరిట ఈ గుంటూరు టూరు, కృష్ణా టూరు అని చెప్పేసి ఈ జనాల్లోకి ఆయన నేరుగా రావడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో ఒక ఉత్తేజం, ఒక బలం, ఒక పట్టుదల అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వారికి బాహటంగా ఆయన నేరుగా కలిసినట్టు అవుతుంది, వారికి బాహటంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బలమైన అస్త్రం ఈ సంఘటనలు, ఈ ఘటనలు అని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైనా ఒక కారణం, సరైన కారణం దొరికితే కనుక అది పట్టి మరి ఆ సంఘటనను, ఆ సమస్యను అలాగే పట్టుకొని రాష్ట్రాల్లో రాజకీయం చేయడము ఆ పార్టీకి, అధినాయకుడికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. అలాంటిది ఇప్పుడు మాజీ మంత్రులు, అలాగే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు, అలాంటి వారిపైన టీడీపీ కార్యకర్తలు దాడులు జరిగితే మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన ఖచ్చితంగా దాన్ని పట్టుకొని దాన్ని ఎంతవరకు లాక్కెళ్లాలో, ఎలా దాన్ని మలుచుకోవాలో, వైఎస్ఆర్సీపీ పార్టీకి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఆయన నేర్పరి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉదాంతాలను పట్టుకొని ఆయన రాజకీయం చేస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తారు అనేది విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తలు కాస్త ఆచితూచి ఆలోచిస్తే తమ కూటమిలో బీటలు వారకుండా ఉండేందుకు వారు ఉపయోగపడతారు. లేదు అంటే ఇప్పటికే కూటమి అంతర్గతంగా విభేదాలు తలెత్తాయి. జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి మధ్య ఒక సన్నని లేయర్ ఇదివరకే ఉండేది, కానీ ఇప్పుడు అది కంటికి కూడా కనిపించేంతగా మారిపోతుంది. మరి ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ కనుక కాస్త ఫోకస్గా చేస్తే ఆ లేయర్ అనేది కంప్లీట్గా బీటలు వారినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదొక పెద్ద లేయర్లాగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త ఆచితూచి అడుగులు వేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రానున్న 15 సంవత్సరాలు కూటమిగా ఉండి మరి అధికారం చేపడతారా లేదా అనేది రాబోయే ఎన్నికల్లో వచ్చే ప్రజా తీర్పును బట్టి ఉంటుంది. కానీ వారు కూటమిగా కలిసి ఉండడానికి అవి కారణాలుగా చెప్పుకోవచ్చు. కానీ
ఇలాగా టీడీపీ కార్యకర్తలు చేయడం వలన జనసేన పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడే అవకాశం ఉంటుంది. అలాగే జనసేన పార్టీలో జరుగుతున్న ఈ చిన్న చిన్న వివాదాలు, ముఖ్యంగా ఆ రైల్వే కోడూరు లాంటి వివాదాల వలన టీడీపీ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని అటు చంద్రబాబు నాయుడు గారు భావించే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి పురపత్రాలు ఇద్దరి నాయకుల మధ్య వస్తే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈ అంబటి రాంబాబు పైన దాడి కావచ్చు, జోగు రమేష్ పైన దాడి కావచ్చు, దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం చేయబోతుంది అనేది జగమెరిగిన సత్యం. కాబట్టి మరి దాన్ని జగన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? రేపు గుంటూరు పర్యటన ఉన్నది, అంటే రాంబాబు గారి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఆ తర్వాత రోజు జోగి రమేష్ గారి కుటుంబాన్ని, జోగి రమేష్ గారిని కలిసి పరామర్శించే ఆయన షెడ్యూల్ అయితే చేయబడింది. కాబట్టి ఖచ్చితంగా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లో ఒక తెలియని జోష్ అనేది రాబోతుంది. మరి చూడాలి రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ ఎలా మారబోతుందో, ఎంత ఉద్రిక్తతల నడుమ రేపు ఎల్లుండి గడవబోతుందో అనేది వేచి చూడాలి.